నమస్తే అండి. మీ నియోజకవర్గం అభివృద్ధి ఎలా ఉందంటారు? మా నియోజకవర్గం అభివృద్ధిలో ఎటువంటి మార్పు లేదు. మా నియోజకవర్గం అభివృద్ధి అంటే ఇక్కడ చేసిన మెయిన్ ఎంపీ ఎస్సీలు దాదాపు 60,000 మంది ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గం దాదాపు 50,000 మంది దాకా 48 దాకా ఉన్నారు. అయినా సరే ఇక్కడికి ఈ బాపట్ల నియోజకవర్గంలో దాదాపు 60,000 మంది ఉన్న ఎస్సీలకి వాళ్ళకి సమానత్వం ఏమీ లేదు. వాళ్ళకి రావాల్సిన విధి విధానాలు, ఫండ్స్, మరి ఈ నామినేట్ పదవులు ఇంకా ఇవి కూడా వాళ్ళకి సక్రమంగా అంటే సమానంగా లేవు. అవన్నీ అవకతవకలుగా ఉన్నాయి. ఇక్కడంతా డబ్బుతో కూడిన రాజకీయాలు. మా రెడ్డి సామాజిక వర్గం, బ్రాహ్మణ సామాజిక వర్గం ఈ పార్టీలోనే ఇక్కడ బాపట్లలో వాళ్ళ దగ్గర డబ్బు ధనం ఎక్కువ ఉన్నది. ఆ సామాజిక వర్గం తరపునే ఎక్కువ ఇక్కడ న్యాయం జరుగుతుంది. ఇప్పుడు సపోజ్ మన బాపట్ల ఎంపీ నందిగా ఉన్నాడు, గెలిచినప్పుడు వచ్చాడు ఇక్కడికి. ఇంత ముటికి ఒక నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంలో ఎంపీ గెలిచిన అతను ఎస్సీలకి ఏమేమి కష్టాలు ఉన్నాయి, ఎస్సీ నియోజకవర్గాల్లో ఎంతవరకు మనం వర్క్ చేయాలి, ఏం చేయాలి, పైనుంచి వచ్చే ఫండ్స్ ఎస్సీ నిధుల్లో ఇక్కడ ఎన్ని గ్రామాలకి దాన్ని మీరు ఇచ్చేశారు అన్నది ఇక్కడ దాదాపు ఒక 4-5 తరముల నుంచి ఈ ఎంపీ అనే నిధుల్లో ఈ బాపట్ల నియోజకవర్గంలో ఎటువంటి ఎవ్వడు కూడా ఒక రూపాయి ఖర్చు పెట్టలే. ఇక్కడ బాపట్ల ఖర్చు పెట్టింది ఒకే ఒక అతను నెంబర్ 1 ఎంపీ డి రామానాయుడు గారు. డి రామానాయుడు గారి టైంలో బాపట్ల నియోజకవర్గంలో పల్లెటూర్లు, ప్రతి ఒక్క పల్లెటూరులో బస్ స్టాండ్లు, షెల్టర్లు, కావాల్సిన వాటరు, లిఫ్టికేషన్స్ మొత్తం ఏమేమి సదుపాయాలు కావాలో బాపట్ల నియోజకవర్గంలో చేసిన ఒకే ఒక్క ఎంపీ డి రామానాయుడు తప్ప ఈ బాపట్ల కాన్స్టిట్యున్సీలో ఎంపీ చేసిన వాడు ఒక్కడు కూడా ఎవడు కూడా వచ్చి ఇక్కడ ప్రజల సమస్యలు పట్టించుకునేవాడు లేడు. ఈ బాపట్ల ఎంపీ విషయంలో బయట నుంచి వచ్చేవాడు కంటే కూడా లోకల్గా ఎవరైతే ఎన్నుకుంటారో అప్పుడే ఈ బాపట్లకి న్యాయం జరిగింది తప్ప మరొకటి లేదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇకపోతే మనం పరిష్కారం కానీ సమస్యల గురించి మాట్లాడుకుంటే మీరేమంటారు? పరిష్కారం కానీ సమస్యలు ఎలా ఉన్నాయి? మీ వీధిలో ఏమైనా ఉన్నాయా? అవి ఉంటే ఎలా ఉంటాయండి? మా ఏరియాలో ఉన్నాయి చాలామంది. కొంతమంది ఈరోజు కూడా ఆధార్ కార్డు లేని ఉన్నాడు. ఈరోజు కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో ఆధార్ కార్డు అప్లై చేస్తే 1 డేలో ఆధార్ కార్డు రావాలి. రేషన్ కార్డు లేకపోతే 1 వీక్లో రావాలి. కానీ ఈ సమస్యలు ఎవరికేమి పట్టవు. ఆ రాజకీయానికి వచ్చామా, ఆ చూసుకున్నామా, ఏదన్నా మీటింగ్ పెడుతున్నామా, ప్రజలకి 100-200 ఇచ్చేసి మీటింగ్ రప్పించామా, చేసేవనే తప్పితే ఇక్కడ ఎటువంటి అభివృద్ధి ఏమీ లేదు. సరే, వైఎస్ఆర్ పథకంలో నవరత్నాలు వస్తున్నాయి, అమ్మ ఒడి వస్తున్నాయి, అవి వస్తున్నాయి. 32 గంటల్లో మీ సమస్య పరిష్కారం అన్నాడు. 3 సంవత్సరాలు గడిచినా ఎక్కడ సమస్యలు ఎక్కడే ఉన్నాయి. రెవెన్యూ సమస్యలు కానీ, పోలీసు వ్యవస్థ కానీ, ఇటు తిరిగి స్కూల్ వ్యవస్థ కానీ, ఇటు తిరిగి హాస్పిటల్ వ్యవస్థ కానీ, ఒక ప్రజలకు కావాల్సింది విద్య, వైద్యం, రెవెన్యూ సమస్యలు, భూమి సమస్యలు, ఇంకేదన్నా ఈ సమస్యల్లో ఎటువంటి సమానత్వంగా ఈ బాపట్లలో ఏమీ జరగట్లేదు. గవర్నమెంట్ జిల్లా అయింది, జిల్లా హాస్పిటల్ చూడండి ఎట్లా ఉందో. సరైన మరి వైద్యం చేశాను, సరైన డాక్టర్స్ లేరు. అదేమన్నంటే మాకు ఇంకా డాక్టర్స్ రాలేదు, మేము ప్రొవైడ్ చేసాం, వస్తారని చెప్తున్నారు. ఎప్పుడు ఇంతవరకు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలా ఉంది. డెవలప్ చేస్తున్నామంటున్నారు. డెవలపింగ్ పేరుతో ఇంకా డెవలపింగ్ సమస్యలే ఉంది, కానీ డెవలపింగ్ అయ్యిందని చెప్పేసి చూపించిన విధానం లేదు. బాపట్లలో పడుతున్న ప్రజలు మీరు ఇచ్చే దాన్ని అమ్మ ఒడి పథకాలు ఇవన్నీ మీ లెక్కలో అవి వస్తూ ఉంటాయి, పోతాం. నేను అటు గురించి ఏం డిస్కషన్ చేయట్లా. నేను మా అమ్మ ఒడికి వచ్చినాయి, ప్రాబ్లం ఉన్నోడికి రాలా, అవి రావట్లేదని నేను చెప్పను. పథకాలు అయితే అన్నీ ఉన్నాయి, కానీ నిత్యావసర వస్తువులు మనకేం కావాలో ఈ రోజున ఒక మంచినూనె ప్యాకెట్ కొనాలంటే ఒక మంచినూనె ప్యాకెట్ కొనాలంటే దాదాపు 150 రూపాయలు, 200 దాకా ఉంది. పేదవాడికి కావాల్సిన నిత్యావసర సరుకులు ఎమ్మెల్యే అనేవాడు, ఎంపీ అనేవాడు గ్రామాల్లోకి వచ్చి ప్రతిసారి నెలకో సంవత్సరంకో మీ సమస్య ఎట్లా ఉన్నాయి, తాగడానికి వాటర్ ఉన్నాయా, లేకపోతే మీ గ్రామాలకు సౌకర్యాలు ఏం కావాలి, బస్సులు లేవా, రోడ్లు బాగలేదా, ఇంకేదైనా వైద్యంలో మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా అనే ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఎవడో లేడు. ఎక్కడో ఊర్లో ఒక అతను కేతిరెడ్డి అనే అతను గుడ్ మార్నింగ్ ఏదో అని పెట్టేసి అతను గ్రామాలకి వార్డులకి వెళ్తున్నాడు. కనీసం అట్లా చేసి అతను చూసి సిగ్గు తెలుసుకునే విధానం కూడా వీళ్ళకి ఇంత ముట్టుకు లేదు. కనీసం దానివల్ల మాలాంటి వాడికి ఎవడికి అవ్వకపోయినా ఎవడికి కూడా కొంత సమ్మ అయ్యిద్ది.
నువ్వు ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసి గ్రామాల్లోకి వెళ్తే పేదవాడి కష్టాలే నీకు వెళ్తాయి. ఈ పాదయాత్రలు పెట్టి జనాల్లోకి వెళ్తున్నారు. అప్పటికే తప్ప ఆ తర్వాత వీళ్ళకి ఎమ్మెల్యేలు అయ్యి ఎంపీలు అయ్యి అన్ని అధికారాలు చేతికి వచ్చిన తర్వాత సామాన్య పేదవాడికి అనేది న్యాయం జరగట్లేదు. ఆ న్యాయం జరిగితే అది వైసీపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, వీసీకే పార్టీ అవ్వచ్చు, బీఎస్పీ అవ్వచ్చు, ఎవడైనా ప్రజలకు ఎప్పుడైతే మేలు చేస్తారో ఆ పార్టీ గురించి ఎప్పుడు ఎక్కడైనా సరే ఏ విధంగా కానీ ఒకే రీతిగా ఉండిద్ది. అందరూ హ్యాపీగా ఉంటారు. అది నేను ఈ ఎమ్మెల్యే గారి పనితీరు ఎలా ఉందంటారు? దీంతో పాటుగా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏ పార్టీ క్యాండిడేట్ గెలవచ్చు అంటారు? ఏ పార్టీ గెలవాలనేది ఎట్లా అనేది మనం జనాల నాడైతే మనం చెప్పట్లేదు. వాళ్ళకున్న బాధలు, కష్టాలు, వాళ్ళకున్న విధానాలు, కొంతమంది వ్యతిరేకం ఉంది, కొంతమంది టీడీపీ అంటున్నారు, కొంతమంది వైసీపీ అంటున్నారు. ఈ రెండు పార్టీలే వాటిలో ఇది పోతే అది, ఇది పోతే ఇది అంటుంది కాదు. అసలు నా ఉద్దేశం అయితే ఈ రెండు పార్టీలు పోయి కొత్త పార్టీ ఏదన్నా ఇక్కడ వస్తే ఇది డెవలప్ అయిద్దని నేను కోరుకుంటున్నాను. అంటే ప్రజల్లో ఏమైనా వ్యతిరేకత ఉందా? ఆ వ్యతిరేకత ఏమైనా రేపు ఎలక్షన్లో చూపిస్తారంటారా? ఖచ్చితంగా దెబ్బతిన్న వాడు ఎప్పుడైనా సరే తన బాధని, తన విధానాన్ని వ్యక్తపరుస్తాడు. ఖచ్చితంగా బాపట్ల ప్రజలు దెబ్బతిన్నారు. అతని బాధల్ని రేపు ఎలక్షన్లో ఎవరు డిసైడ్ చేస్తారనేది, ఓటు అనేది అది రహస్యము, మనం ఎవరు చెప్పలేము. దానికి ఖచ్చితంగా పేదలకి బాపట్ల కాన్స్టిట్యూషన్ నిజమైన న్యాయం జరిగితే వాళ్ళు చూపించే ప్రేమ రేపు ఎవరి మీద ఏందనేది మనం ఇక్కడ చెప్పలేము. కనుక ఇప్పుడు ఉన్న ప్రభుత్వం అయితే అసమర్థతగానే ఉంది కొద్దిగా. అంటే లోన్లు ఇస్తున్నారు, స్కీములు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ప్రజల్లోకి ఇచ్చి వాళ్ళని విషయాలు కనుక్కుని నీకు బాధలు ఏంది అని తెలుసుకుని ఒక అర్జీ ఎంఆర్ఓకి ఆఫీస్కి ఇస్తే 3 సంవత్సరాలైనా అర్జీ తేలలేని పరిస్థితిలో ఒక ఎంఆర్ఓ ఉన్నాడు. ఒక ఆర్డీఓకి అర్జీ పెట్టుకుంటే ఆర్డీఓ నీ సమస్య 32 గంటలు అనేది పరిష్కరింపబడతలే. కానీ పైనుంచి ప్రభుత్వంలో నీ సమస్య 32 గంటలు అన్నాడు. 32 గంటల్లో నువ్వు నిజంగా సమస్య పరిష్కరిస్తే నీ ప్రభుత్వానికి ఎప్పుడు మంచి ఒక అభిప్రాయం ఉండేది. కానీ పైనుంచి శాసిస్తున్నారు, కింద లోకల్ అధికారులు దాన్ని ఎవడు పాటించట్లేదు. ఎటువంటి విధానం లేదు. ప్రభుత్వం అయితే మన ఏరియాలో ఇక్కడ చేసే విధానంలో ఎమ్మెల్యే గారు బాపట్ల మరి రోడ్లు కానీ అవి కానీ డెవలప్మెంట్ కానీ ఇంకా పనులు అవలా జరుగుతూనే ఉన్నాయి. నాకు తెలిసి ఎమ్మెల్యే కొద్దిగా డెవలప్మెంట్లో పర్లేదు. ఇక్కడ బాపట్ల వరకు బాగుంది, కానీ విలేజ్కి వచ్చి నథింగ్. బట్ బాపట్ల మాత్రం రోడ్లు ఎక్స్టెన్షన్ కానీ ఇంకా చేయాల్సిన పనులు ఉన్నాయి. కాలేజీలు కానీ ఎమ్మెల్యే విధానంలో ప్రపోజల్ పెట్టిన వరకు అంటే ప్రజలకి ఎంతవరకు న్యాయం చేసిన కరెక్ట్ ఎమ్మెల్యే నేను న్యాయం చేసాను చెప్పండి. కానీ కొంతవరకు బాపట్ల ఎక్స్టెండ్ విషయంలో, డెవలప్మెంట్ విషయంలో కోన రఘుపతి గారు సమ్ బెస్ట్. ఓకే. ప్రజల్లో ఎలా ఉందంటారు కోన రఘుపతి గారికి? ప్రజల అభిప్రాయాలు మనం అంటే ప్రజల్లోకి వెళ్ళాలి. కొంతమంది ఆయన మీద ఎగనెస్ట్గా ఉన్నారు, కొంతమంది వచ్చేసి ఆయన బెటర్ అంటున్నారు. రెండు విధాలు ఉన్నాయి. అసమర్థత ఉంది, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. సీఎం పని విధానం ఎలా ఉందంటారు? సీఎం పని విధానం వస్తే సీఎం బెస్టే. కానీ సీఎం ఏ కాడికి లోన్లు ఇచ్చే పనులు, వీళ్ళకి అమ్మ ఒడి, తర్వాత ఈడబ్ల్యూఎస్ నేస్తం, 35 సంవత్సరాల 45 సంవత్సరాల వాళ్ళకి 18,000 ఈ పథకాలు ఇవ్వటం వరకే సీఎం కరెక్ట్గా చేస్తున్నాడు. కానీ లోకల్ ఎమ్మెల్యేలని దండి మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లో ఎట్లా సమస్యలు ఉన్నాయి, ఏంది, మనం తీసుకున్న అంశం ఏంటి, మనం మాట్లాడే విధానం ఏంటి. నాకు తెలిసి చాలా వరకు ఈ నియోజకవర్గంలో దాదాపు ఒక చాలా మంది క్యాస్టులు ఉన్నారు. అన్ని కులాల కంటే కూడా ఎస్సీ సామాజిక వర్గం అనేది బాగా ఇబ్బందులు పడుతుంది. ఆ ఇబ్బందులు మరి రేపు ఎవరు ఎటువైపు ఒగ్గుతారనేది వాళ్ళ ఇబ్బందులు, బాధలు బట్టి ఉండిద్ది. పనితీరు అయితే మీరు అన్నట్టు 50-50గానే ఉన్నాయి. అది వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అభ్యర్థి అంటే ఎవరు సీఎం అవుతారనుకుంటున్నారు? సీఎం అనేది అది మంచి రాబోయే ఎలక్షన్ అత్యంత కాస్ట్లీగా జరుగుతుంది. ఇప్పుడు జరిగిన ఎలక్షన్ల కంటే కూడా రేపు మంచి రసపట్టుగా ఎలక్షన్ ఉంటుంది. ఎవరు ఏందనేది అది మనం చెప్పేంత అనాలిసిస్ మనం చేయలేము. ఇప్పుడు రెండు ప్రభుత్వాల మీద అసమర్థులే. కానీ రేపు ఎవడు ప్రదర్శించి ఎవడి విధానాన్ని ఎట్లా చేసుకున్నది వాళ్ళ ఒక విధానాన్ని బట్టి, వాళ్ళు చేసే మరి కార్యక్రమాలను బట్టి ఉండిద్ది. మనం ఏ పార్టీ ఏందనేది మనం చెప్పలేం. అది
ఓకే